ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. టోల్ ట్యాక్స్లు అనేవి వాహనదారులకి ముక్కులు పిండేలాగా, చేతులకు ఉన్న చమురు వదిలేలాగా మరి ట్యాక్సులు వసూలు చేస్తున్నాయా? ట్యాక్సులు వసూలు చేస్తున్న ఈ క్రమంలో మరి సదరు కమర్షియల్ వెహికల్ ఓనర్స్ ఏమంటున్నారు? మరి ముక్కుపిండి సైతం ట్యాక్స్ వసూలు చేయడం ఎంతవరకు సబబు అంటున్నారు. అదేవిధంగా జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ ఇవి తగ్గించుకుంటే, మరి ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ ఓనర్స్కి సంబంధించిన అంశం ఇది, అవి తగ్గించుకుంటే మాకంత వెసులుబాటు అవుతుంది కదా అంటూ కూడా కమర్షియల్ వెహికల్స్ ఓనర్స్ అంటున్నమాట. మరి మొత్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా టోల్ ట్యాక్స్ ప్లాజాస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాజాలలో మరి చేతుల యొక్క చమురు వదిలిపోయేలాగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీటితో పాటుగా మరి కమర్షియల్ వెహికల్స్కు 24 గంటలకు ఇప్పుడు ఇస్తున్న అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి 48 గంటలుగా మారిస్తే ఇంకా కాస్త మాకు వెసులుబాటు ఉంటుంది, ఆర్థికంగా మేము నిలదొక్కగలం అంటూ కూడా కమర్షియల్ వెహికల్ ఓనర్స్ అంటున్నమాట. మరి ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు జూమ్లో కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా తెలంగాణ గోసంగి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు నీర్ల ప్రభాకర్ గోసంగి గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్, ప్రభాకర్ గారు, మరి టోల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లాజాలు విపరీతమైన ఎక్కువగా పిండుకోవడం జరుగుతుందంటూ కూడా కమర్షియల్ వెహికల్ ఓనర్స్ అంటున్న మాట. మరి మీరేమంటారు? మీ సంఘం తరపున మీకున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? సార్, ముందు మమ్మల్ని డిబేట్లో పాల్గొనడానికి పిలిచిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇందులో విషయం ఏంటంటే, మెయిన్గా నేషనల్ హైవేలో మీరు ఎందుకు వేస్తారంటే సార్, 80 నుండి దాదాపు 100 కిలోమీటర్ల పైన స్పీడ్గా పోవడానికి ఈ హైవే రోడ్లు బాగుంటుందనే ఉద్దేశంగా ఈ నేషనల్ హైవే రోడ్లను గత ప్రభుత్వాలు డిజైన్ చేసినాయి. అయితే గతంలో చిన్న ఇరుకు రోడ్లు ఉంటుండే సార్. ఇరుకు రోడ్లు, గుంతల రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. అన్ని విధాలుగా ఈ లారీ ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ చాలా ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్లు, హైవేలు వేసిండ్రు. అయితే ఈ హై స్పీడ్ గా పోతున్నాయి కానీ సార్, ఇందులో వేయాలంటే ఏంటంటే సార్, ఫస్ట్ ఈ రోడ్లు నీట్ గా చాలా వెడల్పుగా 100 కిలోమీటర్లు ఈ రోడ్లు వేయాలంటే 1000 కోట్ల రూపాయలతోని ఖర్చు ఉంటది. కాబట్టి మొత్తం ఏం చేసిందంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ నేషనల్ హైవే రోడ్లను డిజైన్ చేసిండ్రు సార్. అయితే ఉదాహరణకి ఏంటంటే సార్, ఒక 200 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్ వేయాలని కాంట్రాక్ట్ పని అప్పగిస్తే, కాంట్రాక్టరు ఒక 90 కిలోమీటర్ నేషనల్ హైవే ఈ NHA వాళ్ళు ఇచ్చి నియమ నిబంధనల ప్రకారం వేసిన తర్వాత దాని మీద టోల్ వసూలు చేసుకునే పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ఎట్లా అంటే, NHA వారి అనుమతితోటి వాళ్ళు టోల్ వసూలు చేసుకోవచ్చు. అయితే ప్రతి 60 కిలోమీటర్లకు ఒక వీళ్ళు టోల్ ప్లాజా ఏర్పరచుకొని దాని ద్వారా వివిధ రకాలైన వాహనాలకు వాహన శ్రేణికి వాళ్ళు, కార్లకైతే ఒక రేటు, లారీలకైతే ఒక రేటు, ట్రక్లకైతే ఒక రేటు అనే వ్యత్యాసంతో వాళ్ళు టోల్ ఫీజులు వసూలు చేస్తుంటారు సార్. రైట్ అండ్ వీటితో పాటుగా మరి కార్లు కానీ మరి అదేవిధంగా లారీలు కానీ లైట్ వెహికల్స్, ఏమంటారు LMV వెహికల్స్ ఏవైతే ఉన్నాయి కదా, మరి వాటితోటి చేసే బిజినెస్లో కనీసం 5% కూడా మార్జిన్ మిగలట్లేదు. ఖాళీ చిన్న దుకాణం పెట్టుకున్నా కూడా 20% మార్జిన్ మాకు మిగులుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న ఆవేదన ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్య మీద మీరు? 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఒక మామూలు గల్లీలో ఒక కిరాణం కొట్టు పెట్టుకుంటే సార్, వాళ్ళ కనీసం 15 నుండి 20% మార్జిన్ ఉంటుంది సార్. అయితే లక్షల రూపాయలు వెచ్చించి మనం లారీ ఫీల్డ్ లో దిగితే కనీసం ఖర్చులని కూడా 5% కూడా మిగులుతలేవు. ఇది దారుణం. ఈ ఫీల్డ్ మీద సార్ దాదాపు
లక్షల మంది బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని కన్నీటి వ్యవసాయంతో వాళ్ళు జీవనం వెళ్ళదీస్తున్నారు. ఈ పద్ధతి మెరుగుపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ మీద కనికరం చూపెట్టాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సార్, ఇందులో ఈ దళితులతో పాటు బీసీ వర్గాలు, కొంతమంది మైనార్టీ ముస్లిం సోదరులు ఈ దందాలలో చాలా మంది ఉంటారు. అయితే వీళ్ళు తప్పకుండా ఆర్థికంగా వెనుకబడిన వారు, ఇంతో అంతో మధ్య తరగతి చెందిన వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ ఆర్థికంగా వెనుకబడిన వారు, గతంలో డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళే ఇక డ్రైవర్లు తోటి ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే సార్, మన నాయకులు ఇచ్చే ఈ ఉచితాల వల్ల ఎవరు కూడా అసలు డ్రైవర్ చేస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళు లేరు. ఎవరైనా కానీ మనం ఇప్పుడు డ్రైవర్ కావాలంటే యూపీ, బీహార్, జార్ఖండ్ ఇలా ఇతర రాష్ట్రాల నుండే పిలిపించుకొని మన వాహనాలు నడిపించుకునే పరిస్థితి ఉన్నది. అయితే అందుకని సార్ ఇప్పుడు వాళ్ళ జీవనం వెళ్ళాలన్నా ఇటు మోటార్ ఫీల్డ్ లో ఉన్న, ఇప్పుడు మేము ఏంటంటే సార్ జమ్మన్నకెళ్ళి అంటే మా చిన్నప్పటికెళ్ళి కూడా కొంచెం మోటార్ ఫీల్డ్ సంబంధంగా ఉన్నాం. ఇప్పుడు మేము ఇవి ఏ ఫ్యాక్టరీలు కానీ ఎవి కానీ చెయ్యలేము. ఇప్పుడు లక్షలు వెచ్చించి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి ఒక ఉత్పత్తి చేస్తే సార్, ఆ ఉత్పత్తి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ ఎలా ఉంటది, ఆ ఉత్పత్తి చేసిన ఆ వస్తువు ఎలా అమ్ముడు పోతుంది అనేది సందిగ్ధంలో ఉన్నది. కాబట్టి మాకు తెలిసిన విద్య ఏంటంటే ఈ లారీలు కానీ అంటే మోటార్ ఫీల్డ్లను నమ్ముకొని గత చాలా ఏళ్ళుగా బతుకుతున్నాము. ఒకవేళ డ్రైవర్ లేకపోతే మేము తప్పకుండా మేమే డ్రైవర్ గా ఉండి ఆ వాహనాలను నడుపుకొని జీవనం వెళ్ళదీస్తున్నాం. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నది సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ మేము కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ కు మేము లారీ పంపుతుంటాం సార్, ఏది టెస్ట్ పంపుతుంటాం మన గోదావరి సార్. ఇందులో ఏమంటే వాళ్ళు వీళ్ళ టోల్ ప్లాజాలే మాకెంత వస్తుందో వీళ్ళ టోల్ ప్లాజాలు కూడా నెలకు అంత కట్టుడు అవుతుంది సార్. అయితే ఈ టోల్ ప్లాజాలు అనేటి కనీసం ఇప్పుడు కొంచెం వాళ్ళ రాయితీ ఇచ్చి ప్రభుత్వము ఇప్పుడు కమర్షియల్ వెహికల్లకు కొంచెం చూడాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇందులో అణగారిన కులాలే ఉన్నాయి కాబట్టి ఈ టోల్స్లలో కొంచెం రాయితీ ఇవ్వాలి. ఇప్పుడు అలాగే కొంతమంది మంచి వెహికల్స్ వేసుకొని హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ పోతుంటారు లగ్జరీగా, వాళ్ళ మీద వసూలు చేస్తే ఏం కాదు. కానీ ఇప్పుడు బడుగు బడిగిన వర్గాలే ఇది సెక్షన్ లో ఉన్నారు కాబట్టి ఈ టోల్స్ ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు టోల్ ఒకసారి వేసిందంటే 24 hours ఉంటుంది సార్. ఆ 24 కాకుండా దాన్ని 48 hours చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇప్పుడు వెహికల్ ని నింపే దగ్గర అంటే ఆ డస్ట్ నింపే దగ్గర కూడా ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది, అక్కడ అన్లోడ్ చేయడానికి కూడా ఒక రోజు 2 రోజులు మనకు టైం పడుతుంది. అందుకని ఒక్కరోజు డ్యూ డేట్ అనేది కాకుండా కనీసం 48 hours ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం సార్. రైట్ ప్రభాకర్ గారు, అంటే మీకు ఉద్దేశం బాగానే ఉంది, మరి అడుగుతున్న తీరు బాగానే ఉంది, మరి ప్రభుత్వం ఆ మేరకు పనిచేస్తుందా, అమలు చేస్తుందా, మీ ఉద్దేశానికి ఒక విలువ ఇస్తుందా, ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పై ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేద ప్రజలను హక్కున చేర్చుకునే ప్రభుత్వం అని చెప్పి పేరున్నది సార్. గత చాలా ఏళ్లకేళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హక్కున చేర్చుకునే ప్రభుత్వం పేదోళ్ళకని ఒక పేరు ఉన్నది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే సార్, ఇందులో ఉన్న మా బడుగు పైన మైనార్టీ వర్గాలను ఆదుకోవాలంటే తప్పకుండా మాపై కనికరం చూపెట్టి ఇందులో సార్ ఇప్పుడు ట్యాక్సీల విషయాలు ఉంటాయి కదా సార్, ఇప్పుడు రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అని ఇంకా ఇవన్నీ పెద్ద తలపించిన భారం లెక్క ఉన్నాయి. వీటిలలో తప్పకుండా వాళ్ళు కేంద్రం తోటి సంప్రదించి మన ఇప్పుడు మా రవాణా శాఖ మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు, వారు కూడా బడుగు బలహీనతల స్థితిగతులు ఏందో వాళ్ళకి తెలుసు. అందుకని వారు మాపై కనికరం చూపెట్టి మా పట్ల సానుభూతి చూపెట్టి గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఈ మోటార్ ఫీల్డ్ పై కనికరం చూపెట్టాలని చెప్పి మేము విన్నవిస్తున్నాము. అదే ఇప్పుడు సార్ ఒక 10 ఏళ్ల కింద ఉన్న డీజిల్ రేటు దాదాపు చాలా పెరిగింది, స్పేర్ పార్ట్స్ మీద కూడా చాలా పెరిగినాయి. అయితే
దీనికి అదే టైంలో ఏమైతుందంటే సార్, మాకు మాత్రం ఇక్కడ ఈ మా లారీ తీసుకుపోయే సరుకుకు మాత్రం వాళ్ళు రేటు మాత్రం తగ్గించిండ్రు సార్. ఇక్కడేమో రేట్లు పెరిగినాయి, డీజిల్ గానీ స్పేర్ పార్ట్స్ గానీ, అక్కడేమో రేట్లు తగ్గించిండ్రు. ఏంటంటే కాంపిటీషన్ బాగున్నది. మరి కాంపిటీషన్ ఉన్న దందాల మీరెందుకు పోయిందంటే, మాకు తెలిసిన దందకి ఇదే సార్, మా ఒక్కళ్ళకి కాదు, రాష్ట్రం చాలా మంది, చాలా లక్షల మంది ఇది ఈ జీవితం ఇది ఈ దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి, మేము ఇదే చేయగలుగుతాం కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు మా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు, వారు కేంద్రం దృష్టికి ఇటు రాష్ట్రం దృష్టికి తీసుకుపోయి కొన్ని ట్యాక్సులలో కానీ కొన్ని రాయితీలు ఇచ్చి, అంటే ఇప్పుడు డీజిల్లో సిఎస్టీ జిఎస్టీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి కొంచెం రేట్లు తగ్గించాలని చెప్పి మీ ద్వారా మేము వారికి విన్నపం చేస్తున్నాం సార్. రైట్ అండి. ఒకవేళ మరి ఇదే వృత్తిలో కొనసాగే వారికి అలా చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ మరి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం కానీ, ప్రత్యామ్నాయ అవకాశాలు కానీ, ప్రత్యామ్నాయ చర్యలు కానీ చేపడితే బాగుంటుందా? ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ప్రత్యామ్నాయ ఉపాయం అంటే ఇప్పుడు సార్ ప్రతి రంగం కూడా కాంపిటీషన్ అనేది బాగుంది సార్. ప్రతి రంగంలో తీసుకోండి, మీరు ఏ రంగంలో తీసుకోండి. ఇప్పుడు గత దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలం మొత్తం ఇంకా కుదేలైంది. అయితే దాదాపు కరోనా వచ్చినప్పటి దగ్గరికి వెళ్ళి సార్, మాకు దాదాపు ఈఎంఐ కట్టుకునే స్టేజ్లు లేము సార్. ప్రతి నెల కూడా ఈఎంఐ కట్టే స్టేజ్లో లేము. అయితే ఏంటి అంటే బిజినెస్ లేదు. అందుకని రాయితీ అప్పుడు ఒకసారి కరోనా వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు దీనికి మెడిటేషన్ అనేది ఇచ్చిండు సార్, మారిటోరియం. అయితే అందుకు కూడా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు విపరీతమైన వడ్డీ వేసుడు సార్. కరోనా టైంలో మా లారీలు తప్పకపోతే మారిటోరియం ప్రకటించింది కానీ విపరీతమైన వడ్డీ వేసింది. అయితే ఏంటంటే చాలా మంది సార్ ఇప్పుడు తీసుకునేటప్పుడేమో లారీని లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటాం, అది అమ్మడానికి పోతే మాత్రం ఇక చాలా తక్కువ సార్, 1/3 కూడా రాదు ఆ రేటు. చాలా మంది దీంతో బలైతాండ్రు. అయితే బలి కాకుండా ఉండాలంటే ఇప్పుడు లక్షల మంది ఉపాధి కోల్పోతుంటే ఏ గవర్నమెంట్ కూడా మంచి పద్ధతి కాదు కదా సార్. కొంచెం వాళ్ళకి వచ్చే కొంచెం బెనిఫిట్స్ ను తక్కువ చేసుకొని లారీ యజమానులను కానీ, లారీ మీద ఆధారపడే డ్రైవర్లకు కానీ, క్లీనర్లకు కానీ, మెకానిక్లకు కానీ చాలా మంది లక్షల మంది ఈ మోటార్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు మేలు చేసినట్టు అవుతుందని గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం సార్. రైట్ అండి. అంటే ఇప్పుడు మీరు చేసే ఈ యొక్క నివేదన ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చేసే ఏదైతే ఒక వినతి ఏదైందో, మరి ఇందులో ఏ బండ్లకు సంబంధించి అంటే ఏ వాహనాల యజమానులు ఉన్నారంటారు సార్? ఇందులో ప్రధానంగానైతే సార్ బడుగు బలహీన వర్గాలు మెయిన్ ఉంటారు సార్. మా దళితులు చాలా మంది ఉంటారు, మైనారిటీ సోదరులు అంటే ముస్లిం సోదరులు చాలా మంది ఉంటారు సార్. ఇక ఇందులో కొంచెము అంటే ఇప్పుడు కొంచెం అగ్రవర్ణాలకు చెందిన వారైతే మాత్రం ఈ ఫీల్డ్ కి రావడానికి ఒకప్పుడు మొత్తం పెత్తనం వాళ్ళదే ఉంటుండే సార్. ఇప్పుడు అది బాగా ఛాలెంజ్ మీద ఉన్నది, నడిపించలేరు. కాబట్టి ఉన్నోళ్ళకు దాదాపు 100 బండ్లు ఉంటాయి సార్, 100 లారీలు ఉంటాయి. వాళ్ళకే సార్ వాళ్ళు ఎట్లయినా నడిపించుకోగలుగుతారు. ఒక బండి కాకపోతే ఒక బండి తోటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళకి పెద్ద నష్టం అనేది ఉండదు. కానీ మా ఓనర్లకు ఏమైతుంది అంటే సార్, ఇప్పుడు దానికి ఇక పోవాలి రావాలి, అదే ఈఎంఐ తీసుకోవాలి, అదే డ్రైవర్ జీతం ఇవ్వాలి, అదే డీజిల్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది ఉంటది. అయితే అందుకని సార్ ఇప్పుడు ఇందులో ఉండేదంతా పేద ప్రజలే కాబట్టి, అంటే వేరే అగ్రవర్ణాలతో మాకు పోటీ అనేది ఉండదు. వాళ్ళు కూడా ఈ దందాలో ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇప్పుడు అటువంటి పొజిషన్ ఉన్నది ఈ మోటార్ ఫీల్డ్ అంటే. మేము మాత్రం ఇప్పుడే చెప్పినా కదా సార్, మేము ఇందులోనే చిన్నప్పటికెళ్ళి ఇందులో ఉన్నాం కాబట్టి ఇదే ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇందులోనే ఉంటాం సార్. రైట్ ప్రభాకర్ గారు, ఇప్పుడు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కమర్షియల్ వెహికల్ ఓనర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు సార్? గతంలో సార్ తప్పకుండా కొంచెం మెరుగ్గానే ఉండే, ఎందుకంటే అప్పుడు ఇంత రేట్లు లేవు సార్. ఇప్పుడు సార్ కనీసం ఒక టైర్ కొనాలంటే ఇప్పుడు దాదాపు ఒక 20,000 25,000 ఖర్చు అవుతుంది సార్. అప్పుడు ఎంత సార్? 6-7 వేలకు ఒక టైర్ ఉంటుండే సార్. అప్పుడు ఎంత? దాదాపు 30 రూపాయలు 40 రూపాయలు లీటర్ డీజిల్ ఉండే. ఇప్పుడు దాదాపు 100 రూపాయల దాకా ఉంది. ఇక స్పేర్ పార్ట్ చెప్పనే అవసరం లేదు సార్, విపరీతంగా పెంచిండ్రు. అయితే దీని మీద ఏదైనా కన్జ్యూమర్ ఫోరం కరెక్ట్ ఉండి ఈ రేట్లు ఎందుకు పెంచుతున్నారు అని అడిగే నాయకుడు ఉంటే వాళ్ళు ఏమన్నా కొంచెం అదుపులో ఉంటారు. అయితే ఈ కన్స్యూమర్ ఫోరం అనేది కరెక్ట్ లేకుండా కూడా మాకు అన్యాయం బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు అడిగే నాకే లేడు అన్నట్టు, ఎవరు కానీ ఏ రేటు పెంచినా గానీ కాదు దానికి ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు
రేట్లు పెంచుకుంటూ పోతుండ్రు. ఇక్కడ మా సరుకు అమ్మే కాడనేమో మేము తీసుకుపోయిన డస్ట్ తీసుకునే కాంట్రాక్టర్లేమో వాళ్ళు విపరీతంగా అసలు రేట్ తక్కువ ఇస్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కన్స్ట్రక్షన్లు అంటే ఈ సంవత్సర కాలంకెళ్ళి కన్స్ట్రక్షన్ రంగం కూడా బాగా కుదేలైపోయింది. వాళ్ళకు కూడా ఈ సరుకును తీసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు కూడా సరుకును మేము తీసుకుపోయిన లారీ దాదాపు 3-4 రోజులు అక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది సార్. అంటే మాకు 10 ట్రిప్పుల కన్నా ఎక్కువ పడతలేవు. ఇక దాంతో ఈఎంఐ ఎల్లుడు కాదు, ఈ ఖర్చుల కిందకే మేము సంపాదించిందంతా ఖర్చుల కిందకే పోతాం సార్. ఆ ఈఎంఐ కట్టడానికి కూడా వెళ్తలేవు. రైట్, మరి వీటితో పాటుగా ఏమైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలి కమర్షియల్ వెహికల్ ఓనర్లకు అన్న కోణం ఏమైనా కనిపిస్తుందా మీకు? సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటే మాకు ఏం చేసినా గానీ మా కోరిక ఏంటంటే ఈ స్పేర్ పార్ట్స్ మీద గానీ డీజిల్ దీంట్లో గానీ వీటిలల్లా కొంచెం రేట్లు తక్కువ చేస్తే బాగుంటది అని చెప్పి మేము విన్నపిస్తున్నాం. ఎందుకంటే ఇక మాకు ఇక గవర్నమెంట్ సాయం చేయాలంటే ఇక మరి వాళ్ళు ఏ రూట్ల మాకు సాయం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇంకా గమ్మత్ ఏంటంటే సార్, ఇప్పుడు పాపం ఇంతకుముందు మా ఆర్టీఓ అధికారులు ఉంటుండే సార్, ఇప్పుడు ఒకప్పుడు కొంచెం వేధించే వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే నాకు కరీంనగర్ తో అనుబంధం ఉంది కాబట్టి మా కరీంనగర్ ఆర్టీఓ ఆఫీసులో గానీ ఆర్టీఓ ఈ ఇన్స్పెక్టర్లు గానీ ఎక్కడ గానీ కొంచెం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చూస్తుండే. ఎందుకంటే మా పరిస్థితి వాళ్ళు గమనించారు, వీళ్ళకి ఎట్లు ఏంది అని చెప్పి పాపం ఆఫీసర్ కూడా మా మీద కనికరం చూపెట్టి కూడా మా మీద దయ జాలి చూపెట్టి వాళ్ళు మమ్మల్ని వేధించడం అనేది చాలా తక్కువ అయిపోయింది. కాకపోతే మా బిజినెస్ మాత్రం బాగలేదు సార్. రైట్, గతంలో కూడా 2 సార్లు కోవిడ్ పీరియడ్లో కూడా మరి మీ కమర్షియల్ వెహికల్ ఓనర్స్ కూడా మరి అంటే చేతులు ఎత్తేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ టోల్ ప్లాజాలు ఇలా తయారు చేస్తున్నాయి అంటున్నారు. మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే కదా. అప్పుడు ప్రభుత్వం అంటే ఎడిదిరిగిపోయింది కాబట్టి ఉన్న ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది అంటారు ప్రభాకర్ గారు మీరు? సార్ తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే సార్, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ కేంద్ర మోడీ గారు వాళ్ళు మాకు మెడిటోరియం ఇచ్చింది సార్. అయితే అందులో ఏంటంటే వాళ్ళు 3 నెలలు మాకు వెసులుబాటు ఇచ్చిండ్రు కానీ దానికి చాలా ఇంట్రెస్ట్ వేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చేది ఉంటే ఈ గవర్నమెంట్ తప్పకుండా మేము నెల ఈఎంఐ కట్టాల్సిన డబ్బులు మేము 48 నెలలు పెట్టుకుంటే వాళ్ళు 30 నెలల తర్వాత వాళ్ళు తప్పకుండా దాన్ని వసూలు చేసుకొని మన తర్వాత 48 కాదు 50 నెలలు కానీ 60 నెలలు కానీ మేము కడతాం. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏదైతే మ్యాటోరియం ఇచ్చిండ్రో దాన్ని ఇంట్రెస్ట్ వేయొద్దని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము విన్నపం చేస్తున్నాం సార్. దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ వేయద్దు. వాళ్ళు ఇచ్చిన డబ్బు మేము కట్టాల్సిన డబ్బు తప్పకుండా కడతాం, కాకపోతే దానికి ఇంట్రెస్ట్ వేయొద్దని మేము గవర్నమెంట్ ను ప్రాధాయపడుతున్నాం సార్. రైట్, ఇప్పుడు అదేవిధంగా రవాణా శాఖ మంత్రులను మరి మీరు కలిసేది ఉందా? ఒకవేళ కలిసేటట్లయితే మరి ఈ యొక్క స్పందన ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు వారి నుంచి? అంటే సార్ ఇప్పుడు మేమైతే మాకు పొన్నం ప్రభాకర్ గారు మా కరీంనగర్ వాస్తవ్యుడు. అయితే ఇక్కడ ఉన్న దాంట్లో చాలా మంది ఏమంటే కొంచెం మోటార్ ఫీల్డ్ లో ఉన్న మిత్రులు కూడా వారికి ఉన్నారు. వీళ్ళ స్థితి అనేటి వారికి తెలుసు. వారు కూడా చిన్న తరగతికి వెళ్ళి వచ్చిండ్రు కాబట్టి తప్పకుండా వారు మాపై కరుణ చూపెట్టి తప్పకుండా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించైనా కానీ మాకు కొన్ని సదుపాయాలు వెసులుబాటులు ఇప్పిస్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. రైట్, అదేవిధంగా మరి రవాణా శాఖ మంత్రి గారితో పాటుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చెప్పదలుచుకుందా ఈ మీడియా నుంచి? తప్పకుండా సార్. ఇప్పుడు మేము ఏదున్నా కానీ మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గాని మేము కలుస్తాము, కలిసి మా పద్ధతులను విన్నవించి వారి ద్వారానే మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని సంబంధిత అధికారి అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తోటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మా పరిస్థితులను వివరించాలని అనుకుంటున్నాం సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి నీర్ల ప్రభాకర్ గోసం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తెలంగాణ గోసంగికుల రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మరి నీర్ల ప్రభాకర్ గోసంగి గారు తమ యొక్క ఆవేదనను మరి ముఖ్యంగా తమ సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది బహుజనులు కూడా మరి కమర్షియల్ వెహికల్ ఓనర్లుగా ఉన్నారు కాబట్టి మరి వీరికి సంబంధించిన ఏవైతే టోల్ ప్లాజా ట్యాక్సెస్ ఉన్నాయో అవి మరి వారి సమస్యలుగా పరిగణించాయి కాబట్టి వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మా బతుకులు బాగుపడే అవకాశం ఉంది, మా బండి బాగా నడిచే అవకాశం ఉంది అంటూ కూడా ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కరుణించి
మరి ఇక్కడ ఈ యొక్క స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ, అదేవిధంగా టోల్ ట్యాక్స్ పే చేసే విధానంలో కానీ, అదేవిధంగా వాటిని 24 గంటల బదులుగా 48 గంటలుగా మార్చడం కానీ, ఇటువంటివి కూడా చేస్తే మా యొక్క బ్రతుకులు బాగుపడతాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వినత పత్రాన్ని సవినయంగా అందజేయడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.